వెల్కమ్ బ్యాక్ టు టినీవుడ్ స్టూడియో. ముందే చెబుతున్న ఇది నా ఒరిజినల్ వాయిస్ కాదు, ఇది ఏఐతో చేసిన వాయిస్, గమనించగలరు అని మనవి. ఓకే, ఈరోజు టాపిక్ ఏమిటంటే ఇమేజ్తో వీడియోస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. మనం రీసెంట్ వీడియోలో కార్టూన్ వీడియోస్కి స్టోరీ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఆ స్టోరీకి ఎలా ఇమేజెస్ క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, లేకపోతే మీకు ఈ వీడియో అస్సలు అర్థం కాదు. పర్లేదు, మేము మినిమం డిగ్రీ ఉన్నవాళ్ళం, అంటే అది మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు మనం వీడియోస్ క్రియేట్ చేయాలి. అది ఎలాగంటే వాటికి కొన్ని వెబ్సైట్లు ఉంటాయి. ఆ వెబ్సైట్లతో మనం ఇమేజెస్తో వీడియోస్ సులువుగా క్రియేట్ చేయవచ్చు. ఆ వెబ్సైట్లు ఎన్ని ఉన్నాయి అంటే చాలానే ఉన్నాయి. కాబట్టి నేను వాడే వెబ్సైట్ చెప్పుతాను. ఒకటి నేను బాగా వాడే వెబ్సైట్ పిక్స్వర్స్. ఇది అన్ని వెబ్సైట్ల కంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది, కానీ ఇది మొత్తంగా ఫ్రీగా లేదు, కానీ కొంత లిమిట్ వరకు ఫ్రీగా ఉంది. ఈ వెబ్సైట్ లో ఇంతకు ముందు ఒక మెయిల్కి 60 క్రెడిట్స్ ఇస్తుంది, ఒక్క వీడియోకి 30 క్రెడిట్స్ తీసుకుంటుంది. అంటే మనం 2 వీడియోలు ఒక మెయిల్ మీద చేసుకోవచ్చు. ఇది ఇంతకు ముందు, కానీ ఇది అప్డేట్ అయింది. ఇప్పుడు ఒక వీడియోకి 20 క్రెడిట్స్ తీసుకుంటుంది, అంటే మనం ఒక మెయిల్ మీద 3 వీడియోస్ చేసుకోవచ్చు. ఇందులో మీరు అన్లిమిటెడ్గా వీడియోలు చేసుకోవాలంటే మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. దీనికంటే మనం 5 లేదా 6 మెయిల్లను క్రియేట్ చేసుకున్నామంటే చాలు, మనం చాలా వీడియోస్ చేసుకోవచ్చు. నేను వాడే రెండో వెబ్సైట్ హైలు ఐ. దానంత కాకపోయినా కొంత బాగానే వాడుతా, కానీ ఈ వెబ్సైట్లో వీడియో క్రియేట్ చేయడానికి టైం చాలా తీసుకుంటుంది, అందుకే దీనిని తక్కువగా వాడుతా. నెక్స్ట్ వాడే వెబ్సైట్ డిజైన్ ఐ. ఇందులో కూడా మంచిగా వస్తాయి వీడియోస్. ఇందులో ఒక బెనిఫిట్ ఏమిటంటే వీడియోకి 10 సెకండ్లు వస్తాయి, మిగతావి 5 లేదా 6 సెకండ్లు వస్తాయి. కానీ ఇది కూడా వీడియో క్రియేట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, కాబట్టి నేను ఎక్కువగా పిక్స్వర్స్ ని వాడుతా. ఓకే, ఇప్పుడు మనం వీడియోస్ క్రియేట్ చేద్దాం. ముందుగా మనం ChatGPTని ఓపెన్ చేసి సీన్ 1ను కాపీ చేసుకోవాలి. తర్వాత మనం పిక్స్వర్స్ యాప్ని ఓపెన్ చేయాలి. ఇందులో ప్లేస్ గుర్తు ఉంటుంది, దానిని నొక్కాలి. తర్వాత ఇమేజ్ ఆప్షన్ దగ్గర మనం సీన్ 1 ఇమేజ్ను అప్లోడ్ చేయాలి. దాని కింద సీన్ 1కు సంబంధించిన ప్రాంప్ట్ ని పేస్ట్ చేయాలి. ఇది కూడా కొన్ని సెకండ్లు టైం తీసుకుంటుంది. ప్రతి వెబ్సైట్కి టైం కావాలి క్రియేట్ చేయడానికి. మన వీడియో అయితే వచ్చేసింది. చూడండి ఎంత మంచిగా వీడియో వచ్చింది. ఇంకేముంది, సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవడమే. డౌన్లోడ్ దగ్గర విత్ వాటర్ మార్క్ ని చూస్ చేసుకోవాలి, లేదు అంటే మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఆ వాటర్ మార్క్ ని ఎలా తీసేయాలి అంటే నెక్స్ట్ వీడియోలో చెప్పుతా. ఆ వీడియో ఎడిటింగ్ గురించి ఉంటుంది, అది కూడా అతి తొందరలో వస్తుంది. తర్వాత నెక్స్ట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ప్రాంప్ట్ నేనే ఇస్తున్నా, మీరు కూడా ఇవ్వచ్చు. లేదు అంటే ChatGPTలోకి వెళ్ళి ఆ ఇమేజ్కి తగ్గ సీన్ను కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. మనం సింపుల్గా డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మీరు పోస్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు, అది మీ ఇష్టం. మనకి క్రెడిట్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం లాగౌట్ అవుదాం, తర్వాత మళ్ళీ లాగిన్ అవుదాం. కానీ మళ్ళీ నాకు అదే మెయిల్ వచ్చింది, కాబట్టి ఇప్పుడు ఏమి చేద్దాం అంటే సెట్టింగ్స్కి వెళ్ళి అప్లికేషన్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి పిక్స్వర్స్ ని సెలెక్ట్ చేసుకొని క్లియర్ డేటా ని నొక్కి బ్యాక్ వచ్చి మళ్ళీ యాప్ ని ఓపెన్ చేసి లాగిన్ అయితే వేరే మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. మీకు మళ్ళీ 60 క్రెడిట్స్ వస్తాయి. ఇంకేముంది, ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కింద ఇమేజ్కి తగ్గట్టు ప్రాంప్ట్ ఇస్తే సరి, మన వీడియో జనరేట్ అవుతుంది. చూసారా ఎంత మంచిగా వస్తుందో? సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవడమే. మళ్ళీ సేమ్ ప్రాసెస్, సెలెక్ట్ ఇమేజ్, ప్రాంప్ట్ ఇవ్వండి, క్రియేట్ చేయండి. అది క్రియేట్ చేసి మనకు వీడియో ఇస్తుంది. అప్పుడప్పుడు డౌన్లోడ్ కొంచెం ఇబ్బంది పెడుతుంది, అలా అని మనం ఊరికే ఉంటామా? మళ్ళీ ట్రై చేస్తాం. అది వచ్చేదాకా దానిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. చూసారా, వీడియో వచ్చింది. వీడియోస్ ఎంత మంచిగా వస్తున్నాయి అంటే మాటల్లో చెప్పలేము, మీరే చూడండి. తర్వాత క్రెడిట్స్ అయిపోతాయి. మళ్ళీ ఇంతకు ముందు ఏమి చేశామో అదే చేయాలి. రిపీట్. మనకు అన్ని వీడియోస్ వచ్చే వరకు మనము చేస్తూనే ఉండాలి. ఒకవేళ మెయిల్స్ అన్ని అయిపోతే మీరు కొత్త మెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఒకరోజు ఆగాల్సి ఉంటుంది. ప్రతిరోజు మనకు 60 క్రెడిట్స్ వస్తాయి, కాబట్టి కంగారు పడవలసిన అవసరం లేదు. కూల్గా ఉండండి. సెట్టింగ్స్కి వెళ్ళి అప్లికేషన్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి పిక్స్వర్స్ ని సెలెక్ట్ చేసుకొని క్లియర్ డేటా ని నొక్కి బ్యాక్ వచ్చి మళ్ళీ యాప్ ని ఓపెన్ చేసి లాగిన్ అయితే వేరే మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. మీకు మళ్ళీ 60 క్రెడిట్స్ వస్తాయి. ఇంకేముంది, ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కింద ఇమేజ్కి తగ్గట్టు ప్రాంప్ట్ ఇస్తే సరి, మన వీడియో జనరేట్ అవుతుంది. చూసారా ఎంత మంచిగా వస్తుందో? సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవడమే. మళ్ళీ సేమ్ ప్రాసెస్, సెలెక్ట్ ఇమేజ్, ప్రాంప్ట్ ఇవ్వండి, క్రియేట్ చేయండి.
అది క్రియేట్ చేసి మనకు వీడియో ఇస్తుంది. అప్పుడప్పుడు డౌన్లోడ్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. అలా అని మనం ఊరికే ఉంటామా? మళ్ళీ ట్రై చేస్తాం. అది వచ్చేదాకా దానిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. చూసారా, వీడియో వచ్చింది. వీడియోస్ ఎంత మంచిగా వస్తున్నాయి అంటే మాటల్లో చెప్పలేము. మీరే చూడండి. తర్వాత క్రెడిట్స్ అయిపోతాయి. మళ్ళీ ఇంతకు ముందు ఏమి చేశామో అదే చేయాలి. రిపీట్. మనకు అన్ని వీడియోస్ వచ్చే వరకు మనము చేస్తూనే ఉండాలి. సెట్టింగ్స్కి వెళ్ళి అప్లికేషన్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి పిక్స్వర్స్ని సెలెక్ట్ చేసుకొని క్లియర్ డేటా ని నొక్కి బ్యాక్ వచ్చి మళ్ళీ యాప్ ని ఓపెన్ చేసి లాగిన్ అయితే వేరే మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. మీకు మళ్ళీ 60 క్రెడిట్స్ వస్తాయి. ఇంకేముంది, ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కింద ఇమేజ్కి తగ్గట్టు ప్రాంప్ట్ ఇస్తే సరి మన వీడియో జనరేట్ అవుతుంది. చూసారా ఎంత మంచిగా వస్తుందో? సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవడమే. మళ్ళీ సేమ్ ప్రాసెస్. సెలెక్ట్ ఇమేజ్, ప్రాంప్ట్ ఇవ్వండి, క్రియేట్ చేయండి. అది క్రియేట్ చేసి మనకు వీడియో ఇస్తుంది. చూసారా, వీడియో వచ్చింది. వీడియోస్ ఎంత మంచిగా వస్తున్నాయి అంటే మాటల్లో చెప్పలే. నెక్స్ట్ వీడియోలో మనం ఎడిటింగ్ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియోకి వాయిస్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఒకదాన్ని తర్వాత ఒకటి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.